హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. నైట్ అన్నం మిగిలిపోయింది, దాంతో అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం అయితే మీకు కావాల్సినంత ఎగ్స్ తీసుకునేసి పగలగొట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. 2 ఎగ్స్ గిన్నెలోకి వేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకునేసి ఇంకొక పెనం తీసుకోవాలి. పెనం తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే అల్లం వేసుకోవాలి. అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అయితే ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే అవుతుంది. కొద్దిగా ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకునేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత రుచికి తగినంత పసుపు అలాగే కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్, ఇక్కడ కొద్దిగా జీరా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. మీకు జీరా పౌడర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ వేసుకోవాలి. ఎగ్ వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా డ్రై అవుతుంది. డ్రై అయిన తర్వాత ముందుగా చల్లారి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మీకు ఏమైనా ఉప్పు తక్కువ ఉంటే ఇప్పుడే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి. అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.